నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమలాపురంలో దళిత యువకుడిపై దాడి ఘటనపై స్పందించిన మంత్రి సుభాష్, రాజకీయ లబ్ధి కోసం వైసీపీ తనపై దుష్ప్రచారం చేస్తోందని మండిపాటు. వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ తో సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పదాతి దళం సమర్థవంతంగా పనిచేయాలని పిలుపు. పదే పదే మహిళలు మోసగిస్తున్న చంద్రబాబుపై 420 కేసు పెట్టాలి. వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డ్రమ్స్ ఇవ్వమని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులు ఓ దళిత యువకుడిపై దాడి చేశారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని అమలాపురంలో కొంతమంది డబ్బులు తీసుకున్నారని, అయితే ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు వారిపై దాడి చేశారని మంత్రి తెలిపారు. దాడి చేసిన వారు ఎవరూ తన అనుచరులు కాదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై రాజకీయ లబ్ధి కోసం వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని సుభాష్ మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు 20,000 కోట్ల పెట్టుబడులు ఐటీ శాఖ నుంచి తీసుకురావడం నారా లోకేష్ గారు సమర్థవంతంగా తీసుకురావడం జరిగింది. సుమారు 50,000 జాబులు కూడా ఇవ్వడం జరుగుతుంది. హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులందరికీ కూడా ఇందులో జాబులు రావటం, అదే ఎక్కువ శాలరీస్తో ఈ జాబులు రావడం జరుగుతుంది. అలాగే సుమారు 6 లక్షల కోట్లు పెట్టుబడులు ఈ యొక్క రాష్ట్రానికి రావడం జరిగింది. దాని నిమిత్తం సుమారు 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా సర్వం సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ వైసీపీ వాళ్ళకి ఈ అభివృద్ధి సంక్షేమంతో పాటు ఈ పెట్టుబడులు రావటం ఇంగిడి పడిన వైనంగా తయారయ్యి ఈ రాష్ట్రంలో ఏదో జరగబోతుంది, ఫ్యాక్షనిజం తీసుకుని వస్తాం, రపరపా మా ప్రభుత్వం వస్తే నరికేస్తామని రకరకాల విన్యాసాలు చేస్తూ, అలాగే భాస్కర్ అనే వ్యక్తి చేత మెయిల్స్ ఇప్పిస్తూ ఇక్కడికి రావద్దు, పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పి మొత్తం మీద ఈ రాష్ట్రాన్ని మరో బీహార్ కింద తయారు చేద్దాం, ఇది అసమర్థ పాలన అని చెప్పి చూపిందామని చెప్పి ఓ విషం కోణంలో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాగే మీకు తెలుసు, ఈ నిన్న అమలాపురం సంఘటన 3 days బ్యాక్ జరుగుతున్నప్పుడు అందులో ఒక వ్యక్తి, మహేష్ అనే వ్యక్తి, అలాగే శంకర్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది బాధితుల దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత ఈ బాధితులు కొంతమంది మధ్యవర్తుల వద్దకు వెళ్ళి, విజయ్ అనే మధ్యవర్తి దగ్గరికి వెళ్ళి ఇలా అతనికి డబ్బులు ఇచ్చామని చెప్పడం, ఈ విజయ్ అన్న అతని అనుచరులు ఈయన్ని కొట్టడం జరిగింది. ఈ మహేష్ అన్న అతన్ని, శంకర్ అన్న అతన్ని. అయితే ఇందులో వైసీపీ పేటీఎం బ్యాచ్ ఇన్వాల్వ్ అయ్యి మంత్రి గారి అనుచరులు ఇందులో కొట్టిన వాళ్ళు అని అభియోగం చేస్తూ ఉన్నారు. కొట్టిన వ్యక్తి ఎవరైనప్పటికీ చట్టం అతని చేతిలోకి తీసుకోవడం జరిగింది. అతను కొట్టే అర్హత అతనికి లేదు. అయితే కొట్టడం వల్ల అతను ఏ శిక్ష అయినా సరే వేయమని చెప్పడం జరిగింది. అతనికి అసలు బయటకు వదలవద్దు, అతని వెనకాల ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా బయటికి లాగండి. ఇందులో అలాంటి వ్యక్తుల్ని మన సభ్య సమాజంలో వెనువెంటనే వదిలేస్తే మళ్ళీ ఈ కులాంతరంగా గొడవలు జరుగుతాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంక విషయానికి వస్తే, ఏదైతే మహేష్, శంకరు ఉద్యోగాల పేరు నిమిత్తం డబ్బులు తీసుకున్నారో, కొంతమంది దళిత యువకులు కానీ మిగిలిన క్యాస్ట్ వాళ్ళు కానీ వాళ్ళ మీద అనేక స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కేవలం 2 వ్యక్తులు మా దగ్గర డబ్బులు తీసుకున్నారని చెబుతూ వాళ్ళతో మాట్లాడిన ఆడియో రికార్డింగ్స్ కూడా బయట పెట్టడం జరిగింది. అయితే ఈ ఆడియో రికార్డింగ్స్ అన్నీ బయటకు వచ్చాయి. వీళ్ళు పదే పదే మమ్మల్ని మోసం చేసిన శంకరు, అలాగే మహేష్ అని చెప్పి చెప్తా ఉన్నప్పటికీ ఈ వైసీపీ బ్యాచ్ నాకు చెందిన రాయల్ కాలేజ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని రాస్తూ ఉన్నారు. అలాగే సంబంధం లేని వాళ్ళని దీంట్లో తీసుకుని వచ్చి ఏదో 4 పోస్టులు పెట్టి వైసీపీ అఫీషియల్ పేజీలో పెట్టేసినంత మాత్రాన అక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది, చట్టం దాని పని చేసుకుపోతుంది.
రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పదాతి దళం సమర్థవంతంగా పనిచేయాలని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుబంధ విభాగాల అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి అనుబంధ విభాగాల నేతలకు దిశానిర్దేశం చేశారు. నుంచి జరగబోయేదంతా వీలైనంత వరకు ఫుల్ ప్రూఫ్గా పక్కాగా ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేద్దామనేది ఒక గట్టి నిర్ణయానికి ఆయన వచ్చారు. రెండవది, ఇక ముందు ఏది జరిగినా గతంలోలాగా కాకుండా మన ఆర్గనైజేషన్ యాజ్ సచ్ ఎవరి చేతిలోనో పెట్టి నడపమన్నట్టు కాకుండా మనమే నడుపుతాం, ఆర్గనైజేషనే నడుస్తుంది. ఇది మనం ఎంతమందిని బయట నుంచి కన్సల్టెంట్లు పెట్టుకున్నా ఇంకోటి జరిగినా మన ఆర్గనైజేషనే మన పెద్ద వెపను టూలు. అందుకోసం కూడా పనిచేసేవాళ్ళు రియల్గా ఏ పనికి ఏ బాధ్యతకు అవసరమో ఆ పని చేయగలిగిన వాళ్ళను దానికి పెట్టి ఎఫిషియెంట్గా నడపగలిగితే పార్టీ యంత్రాంగం మొత్తం వచ్చే ఎన్నికలకు కానీ లేదంటే రోజువారీ వీటికి కానీ సమాయత్తంగా ఉంటుంది. స్టేట్ బాడీ ఆ తర్వాత జిల్లాలు పటిష్టంగా ఉండాలి. ఎందుకంటే అన్ని జిల్లాల్లో ఫోకస్ మోర్ పెట్టుకోవాలి, పెంచి చేయాల్సి వస్తుంది. అలాగే మనం తీసుకునే కమిటీకి ఈ స్టేట్ బాడీ ఎప్పుడైతే మనం పటిష్టంగా చేసుకుని వాళ్ళకు బాధ్యతలు కూడా ఇవ్వగలిగితే కిందకు మనం తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు సూపర్వైజ్ చేయడం కానీ కమిటీలు వేయడము, కమిటీలు వేశాక వాటికి ఏదైనా పని ఇవ్వడము, పని ఇచ్చింది ఎట్లా జరుగుతోంది అక్కడ యాక్టివిటీ, అలాగే ఏ పనులు వాళ్ళు చేయొచ్చు, ఏ యాక్టివిటీస్ టేకప్ చేయొచ్చు. ఒక లోకల్ లెవెల్ అయితే ఆ లోకల్ ఎవరికి వాళ్ళు ప్రతి సెల్ కింద ఉన్న ఒక మాడ్యూల్ లాగా వాళ్ళ స్థానిక సమస్యల మీద వాళ్ళు రియాక్ట్ కాగలగడం, అలాగే జిల్లా స్థాయి రీజనల్ స్థాయి అయితే దానికి సంబంధించి రీజనల్ లెవెల్లో రియాక్ట్ కావడం, స్టేట్ లెవెల్ అయితే ఇక్కడ నుంచి ఆలోచించి ఇచ్చిన దానికి స్టేట్ అంతా రియాక్ట్ కాగలగడం. కింద ఫీల్డ్లో అల్టిమేట్ మన గోల్ ఏదైతే ఉందో అసెంబ్లీలో ఉన్న మన అభ్యర్థులు కావచ్చు, మన కోఆర్డినేటర్లు, పార్లమెంట్ స్థాయిలో ఉండేవాళ్ళు, వాళ్ళ విజయానికి రేపు బాటలు వేస్తుంది, దానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే 5 years తర్వాత అదే మెయిన్ అవుతుంది. దీని ఇంత ఎఫెక్టివ్గా పనికి అవసరమైన దీనికి సంబంధించినంత వరకు మనం ఫస్ట్ కావాల్సింది కమిటీలు ఏర్పాటు సీరియస్గా పెట్టడం. సెకండ్ పాయింట్, ఈసారి ఇంకొకటి ఏం చేస్తున్నాము, మనం ఇవన్నీ ఎవరినైతే తీసుకుంటున్నామో కింది వరకు కమిటీలు మన అంచనా ప్రకారం 14 లక్షల మంది పైగా 14 నుంచి 18 లక్షల మంది దాకా వస్తారని ఈ అన్నీ కలుపుకుంటే. సో వీళ్ళందరూ ఇదే మన బలం మొత్తం. సో దీనికోసం అని చెప్పి కమిటీల నిర్మాణం మీద మనం ప్రధాన పార్టీ కావచ్చు, లేదంటే మీ అనుబంధ విభాగాలు కావచ్చు, దీని మీద ఎక్కువ దృష్టి పెట్టమని చెప్తున్నాం. మనం లెటర్ స్టార్ట్ నౌ, ఆ సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోదాం. 1 month 1.5 monthలో పూర్తి అయ్యేట్టు టైం లైన్స్ పెట్టుకుని మూవ్ అవుతాం. ఎన్నికల ముందు మహిళలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పదే మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు పెద్ద చీటర్ అని వైసీపీ ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి మండిపడ్డారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ హామీలు అమలు చేయకుండా మహిళా లోకాన్ని వంచిస్తున్న సీఎం చంద్రబాబుపై 420 కేసు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. మహిళలకు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటూ చంద్రబాబు కేబినెట్లోని మంత్రి అత్యంత బాధ్యతారహితంగా మాట్లాడ్డాన్ని ఎలా అర్థం చేసుకోవాలని నిలదీశారు. ఇదేనా మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని, 40 years ఇండస్ట్రీ అని, అభివృద్ధి ప్రదాత అని, సంక్షేమ సారథి అని, సంపద సృష్టికర్త అని, అలాగే దార్శనికుడు అని ఇలా మీరు చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నేనే సెల్ ఫోన్ కనిపెట్టాను, కంప్యూటర్ నేనే కనిపెట్టాను, హైదరాబాద్ నేనే కట్టానని చెప్తారు కదా. మరి చెప్పినప్పుడు ఇంత సంపద సృష్టించే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఒక ఆడబిడ్డ నిధి ఇవ్వలేరా? ఆడబిడ్డ నిధికి సరిపోయిన నిధులు సమకూర్చలేరా అని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు తీసుకుంటే 2 కోట్ల మంది మహిళలకి ఎన్నికల టైంలో ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి ఈ కూటమి ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో పెట్టారు, హామీ ఇవ్వడం జరిగింది. అలా తీసుకుంటే నెలకి 3,000 కోట్లు అవసరం అవుతుంది. అలాగే ఏడాదికి 37,000 కోట్లు అవసరం అవుతుంది. గత ఏడాది అంతా ఎగ్గొట్టారు, ఇప్పుడు 2వ ఏడాదిలో కూడా ప్రవేశించడం జరిగింది. అలా తీసుకుంటే 75,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం జరిగింది. మరి ఎన్నికల టైంలో ప్రతి సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారే, ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బులు ఇస్తాను,
ఆడబిడ్డలు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఈ పథకాన్ని నేను ప్రవేశపెడుతూ ఉన్నాను అని చెప్పారే. అలాగే మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ ఎన్నికల టైంలో బాండ్స్ పంచారే, గ్యారంటీ కార్డ్స్ ఇచ్చారే. రామానాయుడు గారు అయితే మరి చెప్పనే అవసరం లేదు. నీకు 15,000, నీకు 18,000, నీకు 36,000, నీకు 48,000 అంటూ ఇంటికి వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా చెప్పి వాళ్ళని మభ్యపెట్టిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదే. అప్పుడు గుర్తులేదా? అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీరు ఎన్నికల టైంలో ఎంతగానో ఓదరగొట్టి చెప్పిన మాటల్లో ముఖ్యమైన హామీ ఇది. అలవి కాని హామీలన్నీ మేనిఫెస్టోలో పెట్టి సూపర్ 6 అని చెప్పి సూపర్ 7 అని చెప్పి 143 హామీలు ప్రజలకి ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయకుండా ఈరోజు ఇంత దారుణంగా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ హామీలన్నీ కూడా అమలు అయ్యేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో పట్టణ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఉమ్మడి మోసపూరిత మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రానున్న రోజుల్లో ఏ రోజున ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో భారీ సీట్లతో ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోని ఒకసారి పరిశీలించండి అని చెప్పడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఉన్న నిస్తేజాన్ని వదిలించుకుని మళ్ళీ నూతన ఉత్సాహంతో మళ్ళీ మనకి ఈ రాబోయే 4 సంవత్సరాలు రాబోయే 3 సంవత్సరాలే ఉంటుంది. 4 సంవత్సరాలు ఉండవు, 3 సంవత్సరాలకి మళ్ళీ ఎలక్షన్ మూడ్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ 3 సంవత్సరాలు మేము కష్టపడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకి న్యాయం చేయగలుగుతాం. ఎవరైతే మోసపోయిన ప్రజలందరికీ కూడా మళ్ళీ మనం న్యాయం చేద్దామని రాజకీయాల్లో రకరకాల నాయకులు ఉంటారు. అది పైకి రావడానికి కొంతమంది మోసం చేసి పైకి వస్తూ ఉంటారు. అంటే ఎవరైతే రాజకీయ నాయకుడిని నమ్ముతారో నమ్మినోడిని మోసం చేయడం ఎంత తేలికో మన భారతదేశ చరిత్రలో కాదు, మొత్తం మన హిస్టరీ చూసినా కూడా ఒకే పేరు గుర్తొస్తాయి. నమ్మిన వాళ్ళని మోసం చేసిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని. అలాగే నమ్మిన వాళ్ళకి న్యాయం చేయాలి, మాటిస్తే మనం నిలబెట్టుకోవాలి, ఇచ్చిన మాటకి మనం కట్టుబడి ఉండాలి, మాట తప్పను మడమ తిప్పను అని చెప్పుకునే నాయకుడు ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఇవాళ దేశ చరిత్రలో ఇచ్చిన హామీ ప్రతి హామీని నెరవేర్చిన ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారే. మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలే. అవసరార్థం మొదలు మీద చేస్తాడు, అవసరార్థం ఫుట్బాల్ తంతాడు, మళ్ళీ మళ్ళీ వెనక్కి వచ్చే అవసరానికి ఆ బాల్ పట్టుకుంటాడు. అది మన రాష్ట్రంలోనే చూస్తున్నాం. ఎందుకంటే ఆయన 2014 ఎలక్షన్లో ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో 15 లక్షలు వేస్తా అన్నాడు. మరి నెరవేర్చడం లేదన్నది అందరికీ తెలుసు. ఇది రాజకీయాలు మన సమకాలీన రాజకీయాలు జరుగుతున్నాయి. ఏ నాయకుడికైనా సరే ప్రజా ఆకర్షణ కావాలి, విశ్వసించే నాయకత్వం ఉండాలి. ఇవాళ అటువంటి విశ్వసనీయత ఉన్న ఏకైక నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.